ముగ్గురు ప్రధానంగా టికెట్లు ప్రధానమైన అభ్యర్థులే. ఒక బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే వాళ్ళ వైఫ్‌కి ఇవ్వడం జరిగింది. అంటే ఉమెన్, మహిళ కాబట్టి. అంటే ఇక ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏందంటే, సెంటిమెంటుతోని గెలవబోతున్నారని చెప్పే అంశము బాగా వినిపిస్తా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే సెంటిమెంట్‌తో గెలిచే అవకాశం ఉన్నదా? సెంటిమెంట్ అనేది పొలిటికల్‌గా సెంటిమెంట్ అనేది అనేక అంశాలు బేస్ చేసి సెంటిమెంట్ ఇదవుతది. సో, నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు. మాగంటి సునీత గారికి సెంటిమెంట్ అనేది లేదు. సెంటిమెంట్‌తో గెలుపొందాలనుకుంటే ఇప్పుడు ఈ 2025 జూబ్లీస్ బై ఎలక్షన్స్‌లో అది అసాధ్యము. అది జరిగే పని కాదని చెప్పి డే 1 నుంచి చెప్పాను. ఫస్ట్ డే 1 నుంచి చెప్పుకొని వస్తున్నాను. అంటే వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేయకముందు నుంచి చెప్తున్నాను. వాళ్ళు మొదటి నుంచి కూడా సెంటిమెంట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సెంటిమెంట్ ఎప్పుడు ఉంటుందంటే ఒక ప్రభుత్వం కావచ్చు లేదా ఒక వ్యవస్థ కావచ్చు ఆ కుటుంబాన్ని హరాస్మెంట్ చేయడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ రాజకీయ పరంగా ఎదవకుండా లేదా నామినేషన్ వేసేటప్పుడు కూడా వాళ్ళని ఏనివ్వకుండా ఇలాంటి కుట్రలు చేసినప్పుడు సెంటిమెంట్ అనేది ఇదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసినప్పుడు తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన హరాస్మెంట్ చేశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ వచ్చింది. ఇక్కడ మాగంటి సునీత గారికి ఆ రకమైన హరాస్మెంట్ ఎక్కడ జరగలేదు. సో గతంలో 2 సార్లు వాళ్ళు 3 సార్లు గెలిచారు. ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయారు. ఇప్పుడు ఆమె పోటీ చేస్తుంది. సో సెంటిమెంటు అనే కోణం ఎక్కడ కూడా నేను పబ్లిక్‌తో ఫస్ట్ నుంచి డే 1 నుంచి సెంటిమెంట్ అనేది ఎక్కడ లేదు. సో అనేక మంది మహిళలను కూడా కనుక్కోవడం జరిగింది. సో మహిళలు కూడా ఏం చెప్తుంటే ఆమెకి రాజకీయపరమైన అంత అనుభవం లేదు. సో అలాంటి అంశాలు ఎక్కువ చెప్పారు. రాజకీయపరమైన ఆమెకు అనుభవం లేదు. ఇప్పుడు షర్మిల గారు కావచ్చు లేదా కవిత గారు కావచ్చు వీళ్ళు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో ఈమె అలా రకంగా రాజకీయాల్లో లేరు కాబట్టి ఖచ్చితంగా ఆమెకి పదవి ఇచ్చినా సరే ఆమె చేయగలుగుతుందో చేయలేదో అన్న ఫీలింగ్ కూడా ఓటర్స్‌లో ఎక్కువ శాతం ఉంది. సో సెంటిమెంట్ అనేది ఉంటుందని నేను అస్సలు అనుకోవట్లేదు. సెంటిమెంట్ అసలు లేనే లేదు. అంటే దీనిలో 2 రకాలు ఉంటాయి సెంటిమెంట్ మీరన్నట్టు ప్రకారం. పొలిటికల్ సెంటిమెంట్ అంటే భర్త చనిపోయిన సానుభూతి వేరు. ఆ సానుభూతితో ఓట్లుగా కన్వర్ట్ అవ్వడం వేరు. సో ఓట్లుగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు లేవంటున్నాను.